గోమాతలో సకల దేవతలు ఉంటాయని, గోమాతను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయన్నారు వేద పండితులు అభిలాష ఆచార్యులు. చిలిమోజు పండితులు అభిలాష ఆచార్యులు, చిలిమోజు వెంకట వీరనారాయణచారి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పెరకగిద్ద హనుమాన్ దేవాలయంలో మన గుడి తిరుమల తిరుపతి దేవస్థాన హిందూ ధర్మాల ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోపూజ మహోత్సవం మెంకాని చంద్రశేఖర్, పెంతోట వెంకటేశ్వర్లు, శ్రీధర్మశాస్త్ర ప్రతినిధి గుండా రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోపూజ మహోత్సవంలో ఎంపీపీ పొందంనేని బాలాజీరావు, నాయకులు ముత్యం రమేష్, పలువురు దంపతులు పాల్గొని తిరుమల తిరుపతి దేవస్థానం అందజేసిన గో ప్రతిమలను చంద్రశేఖర్ వితరణ చేశారు. అనంతరం శ్రీధర్మశాస్త్ర గోశాలలోని గోవుకు గోపూజ నిర్వహించారు భక్తులు. साक्षात गोमा पटको ठीक है वाक्य दत्वां यतस्थान विपरीतनः आयुष्येन्द्रिये प्रतिष्ठते सदं दीर्घं दीर्घमायुः शांतिं प्रयच्छमहि वंदिताय नमः ओम कल्पवृक्ष स्वरूपाय नमः दिव्य संगः ओम सर्वदेवाय नमः ओम सर्वधर्म नमः ओम धर्म रूपदा रूपराय नमः ओम विभाविदाय नमः ओम रत्नाकर समुद्राय नमः भविताय नमः भवनाशिने नमः भक्ति मुक्ति ओम भुक्ति मुक्तिप्रदाय नमः कांताय नमः गोपेडलोकी सर्ववेदाय नमः ओम सर्वदेव रूपाय नमः सौभाग्यं सौभाग्यं देहि मे पुत्रान् धनं पौत्रान् ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय ఆ గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటాయి. ఆ ముక్కోటి దేవతలను ఒక గోమాతను పూజించినట్లయితే ఏ దేవతను పూజించకున్నా కానీ ఒక గోమాతను పూజించుకుంటే ముక్కోటి సర్వదేవతలను కూడా పూజించినట్లయితే కనుక ఈ యొక్క గోమాతను పూజించడం వల్ల వారు పూజించి వారందరూ కూడా గోమాతకు కృపకు పాత్రులెవరు కనుక పసుపు కుంకుమ అక్షతలు వేసి ఒక 5 ప్రదక్షిణలు చేసి
మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నట్టయితే సర్వదేవతలకు చేసినటువంటి పూజా ఫలితం మనకు దక్కుతుందనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఆ గోమాత విగ్రహం ద్వారా మనం పూజ చేసుకోవడం మనకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ గోమాతను ప్రతినిత్యం గనక పూజించినట్టయితే, మనము ఆరాధించినట్టయితే, గోమాతను ఆరాధించి ఆ యొక్క గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసినట్టయితే ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించినట్టుగా శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతినిత్యం కూడా మనము గోమాతను సేవించినచో ఆ యొక్క గోమాతకు గ్రాసం గనక మనము అందించినట్టయితే అంతకంటే మహాభాగ్యము ఇంకొకటి లేదని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ముద్రాస్ కులస్తుల ఆరాధ్య దైవమన్న పెద్దమ్మ తల్లి బోనాలు ముద్రాస్ కులస్తులు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంక్రాంతి రోజు పెద్దమ్మ తల్లికి బోనాలు తీయడం వీరి ఆనవాయితీ. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య శివశక్తుల నృత్యాల మధ్య పురవీధుల గుండా ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు సమర్పించారు. బోనాల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే విజయ రామారావుకు ముద్రాస్ సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు రాణవిన శ్రీనివాస్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికాడు. అనంతరం ఆలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేతి ధర్మయ్య, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ముద్రాస్ కమిటీ సభ్యులు ఘనంగా సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్రాస్ సంఘం సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, ముద్రాస్ కులస్తులు, మహిళలు తదితరులు భారీగా పాల్గొన్నారు. పెద్దమ్మ తల్లికి, దుర్గా భవానీకి, సమస్త దేవతలకు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే తల్లిదేవి సంపూర్ణ అనుగ్రహ రాక్షమణ సిద్ధిరస్తు సమస్త సన్మంగళాన్ని భవంతు. కాలువ శ్రీరాంపూర్ పెద్దమ్మ తల్లి బోనాల జాతరకు విచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం ఇదే రోజు ఉత్తరాయణ
ఇప్పటికే. మరి అలా ఉత్తరాయణ పుణ్యకాలంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగ జరగడం, మరి ఈ టెంపుల్ ప్రతిష్ట నుండి శ్రీరాంపూర్లో ఆనవాయితీ. ఆ అమ్మవారి దయ వలన ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, అందరికీ మంచి ఆరోగ్యం అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి అమ్మవారిని సందర్భంగా వేడుకుంటూ మరోసారి మా ముదిరాజు సోదరులకు సోదరిమానందరికీ ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరోసారి సంక్రాంతి మా కుల బాంధవులైనటువంటి మత్స్యకారుల యొక్క కుల బాంధవులైనటువంటి పెద్దమ్మ తల్లి మరియు దేవాలయాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా శ్రీరాంపూర్లో జరిపేటువంటి పండుగ. మా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక సమైక్యతోటి జరుపుకునేటువంటి గురించి మా సంక్రాంతి శుభావందనాలు తెలియజేస్తున్నాం. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగానే జరుపుతూ అనేక సంవత్సరాల దాదాపు 2003లో మొట్టమొదటి ప్రారంభమైనప్పటి నుంచి కూడా మేము కంటిన్యూగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం అనే విషయం తెలియజేస్తున్నాం. తర్వాత అదే కాకుండా మా కులదైవం ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవటం, ప్రతి గ్రామంలో కూడా మా గ్రామంలో కూడా ఈ సంవత్సరం ఈ పెద్దమ్మ తల్లి గుడి నూతన గుడి నిర్మాణం జరుగుతుంది.